లో కేంబెల్ వచ్చిందనే కారణం ఏంటంటే అతను యాక్సిడెంట్ ఇచ్చే విధానంలో మార్పు ఉండవు. కాబట్టి ఒక ఇద్దరు డ్రైవర్లు ఒక బస్సు నడుపుతున్నారండి. ఒక డ్రైవర్కి హై కేంబెల్ వచ్చింది, ఒక డ్రైవర్కి లో కేంబెల్ వచ్చింది. అంటే అతనికి లో కేంబెల్ వచ్చిన ఒకటే బస్సు అదే బండి నడుపుతూ ఎందుకు తేడా వచ్చింది? కేంబెల్ ఇచ్చే యాక్సిడెంట్ ఇచ్చే విధానంలో మార్పు ఉండబట్టి మనకి ఆయిల్ అనేది తేడా వచ్చింది. ఆ యాక్సిడెంట్ ఇచ్చే విధానాన్ని దీని మీద ప్రాక్టీస్ చేసి చూస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఇది ప్రొటెక్ట్ మిషన్ అంటారు. దీని మీద మామూలుగా ఇంజిన్ అనేది బానెట్ కింద, ఇంజిన్ పైన బానెట్ ఉంటుంది. ఇంజిన్ మనకి ఏ విధంగా ఆయిల్ సప్లై అనేది మనకు తెలియదు. ఈ ఇంజెక్టర్లో ఇది చూడంగా ఇది ఓపెన్గా మనకి ఇది ఎక్స్పెక్ట్ ఇచ్చే విధానం కంప్లీట్ ఆయిల్ వచ్చి ఇంజెక్టర్లో ఇంజెక్టర్ ద్వారా పిస్టన్ మీద పడే విధానం దీని మీద చూపిస్తుంది. ఓపెన్ కనబడుతుంది. కాబట్టి మనం ఎక్కువ ఇస్తున్నావా తక్కువ ఇస్తున్నావా, మనం ఇచ్చే విధానంలో ఏంటి అనేది పవర్ పాయింట్ పట్టుకునే విధానం ఇవన్నీ మనం తెలుసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ప్రొటెక్ట్ మిషన్ మీద తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి యాక్సిడెంట్ ఇచ్చే విధానాన్ని చూస్తారు. దాన్ని బట్టి అతను ఇచ్చే విధానం చూసి తప్పు ఉంటే తప్పు అని చెప్తారా, ఇలా ఇవ్వాలని చెప్తారు. దాన్ని బట్టి అప్పుడు మార్పు జరుగుతుంది అన్నమాట. కేంబెల్ ఇది మనం రోడ్డు మీద రక్షణ గల డ్రైవింగ్ చేయాలంటే మనం ఏ సూత్రం పాటిస్తున్నాం? ఎంఎస్ఎం, బిఎస్ఎల్, ఐపీడీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం. ఐపీడీ సిద్ధాంతం అదేవిధంగా రక్షణ గల డ్రైవింగ్ చేస్తూ మంచి కేంబెల్ తీసుకురావడం, ఆయిల్ తీసుకురావడానికి దానికి కూడా సూత్రాలు ఉంటాయి. అది ఇంధన పొదుపు 10 సూత్రాలు. ఇంధన పొదుపు 10 సూత్రాలు. మొదటిది యాక్సిడెంట్ ఇచ్చినప్పుడు యాక్సిడెంట్ తట్టేడు కాకుండా తాకినట్లు ఇవ్వాలి. తరినట్టు అంటే ఇది ఒకసారి తాగడం తరినట్టు, తాకినట్టు అంటే మృదువుగా నొక్కడం. తర్వాత రెండోది కట్టుతున్న చోకునే బ్రేక్గా వాడవలను. తరచూ బ్రేక్ వాడకుండా అత్యవసరం ఎప్పుడే బ్రేక్ వాడాలి. ప్రతిసారికి చిన్ననాటి కూడా బ్రేక్ వాడకూడదు. తరచు మనం ఇక్కడి నుంచి ఆ గేట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అలా ఆగాలని ఆలోచన ఉంది. కాబట్టి సెక్యూరిటీలు చెప్పాలి, కాబట్టి ఆగాలి. కాబట్టి మనం ఇక్కడి నుంచి బండిని యాక్సిడెంట్ ఇచ్చే విధానంలో కొద్దిగా పైకి కని చూపుతూనే మనం యాక్సిడెంట్ పెట్టడం పైకి లేపితే ఆటోమేటిక్గా స్లో అవుతుంది. స్లో అయిన బండి బ్రేక్ పెట్టి అప్లై చేయడం ఈజీ. సడన్గా స్పీడ్కి వెళ్ళే బండిని అప్లై చేయడం చాలా కష్టం. అంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటాం. బ్రేక్ సిస్టమ్ తొందరగా పాడైపోతుంది. ఆ విధంగా అలవాటు. దానివల్ల మన ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది. ఇంత దూరం యాక్సిడెంట్ ఇవ్వకుండానే బండి అంత దూరం రోల్ అవుతుందంటే వాహన శక్తి వల్ల రోల్ అవుతుంది. ఆ వాహన శక్తి రోల్ అవుతుంది వలన మనకి ఆయిల్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయిల్ని మనం వాడుకునే విధానాన్ని మనం అలవర్చుకోవాలన్నమాట. గట్టి చూపునే బ్రేక్ వాడాలి. మూడోది తక్కువ స్పీడ్ గేర్లో యాక్సిడెంట్ ఎక్కువ కింది వైపు నొక్కడం వల్ల అధిక డీజిల్ ఆయిల్ ఖర్చు అవుతుంది. తక్కువ స్పీడ్ అంటే 1, 2, 3 గేర్లు తక్కువ స్పీడ్ గేర్లు. ఒకటో గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి? 10 కిలోమీటర్లు. రెండో గేర్లో 20 వెళ్ళాలి. మూడో గేర్లో 30 వెళ్ళాలి. నాలుగో గేర్లు 40. తర్వాత టాప్ గేర్లో మామూలుగా 50 వెళ్ళాలి. ఆ విధంగా నిర్ధారించబడింది. అయితే ఏంటంటే ఇక్కడ మనం తక్కువ గేర్లో అధికంగా నొక్కడం వల్ల కిందగా